Hello students, myself Jaymansa Vemuri. In this video we are going to learn about OLTP process. Introduction for OLTP and OLAP. OLTP means online transaction processing. OLAP means online analytical processing. These are the most essential tools in the business analysis. These tools are concerned with the effective handling of online transaction data as well as analyzing the complex data. OLTP అనేది డేటా ట్రాన్సాక్షన్లో, OLAP అనేది కాంప్లెక్స్ డేటాను అనాలిసిస్ చేయడంలో దీస్ టూ ఆర్ ప్లేస్ ఎన్ మేజర్ రోల్. Coming to the OLTP, transaction processing system is one of the most basic of the computer systems that caters to the operational needs of an organization. ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనేది బేసిక్ కంప్యూటర్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్కి బేసిక్ లెవెల్లో ఉండే ఆపరేషనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ టీపీఎస్ అనేది చూస్తుంది. ఇట్ పర్ఫార్మ్స్ ద టాస్క్ ఆఫ్ మెయింటైనింగ్ ఏ రికార్డ్ ఆఫ్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ యొక్క డే టు డే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసే టాస్క్ని ఇది పర్ఫామ్ చేస్తుంది. For example, for a hotel, the booking and reservation system is a TPS. For airlines, the ticketing system is a TPS. For an accounts department, the payroll is a TPS. ఓకే, హోటల్ విషయంలో చూస్తే కనుక బుకింగ్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది మనం టీపీఎస్గా చెప్పుకోవచ్చు. ఎయిర్లైన్స్లో టికెట్ బుక్ చేసుకోవడము టీపీఎస్గా చెప్పచ్చు. ఫర్ అన్ అకౌంట్ డిపార్ట్మెంట్ పేరోల్ అనేది టీపీఎస్గా మనం చెప్తాము. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఫర్ ఓఎల్టీపీ అండ్ ఓఎల్ఏపీ. These are the stages 1, 2, 3. OLTPలో బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్ట్రాటజీని తీసుకుని బిజినెస్ ప్రాసెస్ చేసి కస్టమర్స్ యొక్క ఆర్డర్స్ ప్రొడక్ట్స్ అనేవి మనము తీసుకుంటాము. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్. The key factors of OLTP. In certain organizational examples, airline, the failure of their transaction processing system can literally spell the demise of the organization. ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా మినిమం బేసిక్ ఆపరేషనల్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అనేది కనుక ఫెయిల్ అయితే ఎంటైర్ ఆర్గనైజేషన్ అనేది మనం ఫెయిల్ అయిందని చెప్పచ్చు. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఆన్లైన్ పర్చేస్ కంపెనీలో మనం ఏదైనా ఒక ఆర్డర్ ఇస్తే దాని ట్రాన్సాక్షన్లో కానీ మనీ పేయింగ్లో కానీ ఆర్డర్ మనకి డెలివరీ అయ్యే ప్రాసెస్లో కానీ ఏదైనా మిస్టేక్స్ జరిగితే మనం మళ్ళీ రెండోసారి దానికోసం వెళ్ళం కదా. సో అలా మినిమం ఆపరేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓఎల్టీపీ అనేది సర్వే చేస్తుంది. ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద టీపీఎస్ ఆఫెన్ క్రియేట్స్ డిస్సాటిస్ఫాక్టెడ్ కస్టమర్స్, impacts the profits negatively and sometimes may also result in lawsuits and long legal battles. ఓకే, ఇలా ఏమైనా ట్రాన్సాక్షన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే కనుక కస్టమర్స్ అనేవాళ్ళు డిసాటిస్ఫై అవుతారు, వాళ్ళ ప్రాఫిట్స్ నెగిటివ్గా ఉంటుంది. అలానే కొన్నిసార్లు లీగల్ ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ద ఇంపార్టెంట్ కీస్ ఫర్ దిస్ ఓఎల్టీపీ సిస్టమ్ ఆర్ OLTPs are an important source of data for other systems in the organization. ఆర్గనైజేషన్లో ఉన్న సిస్టమ్స్కి సోర్స్ డేటా అనేది OLTPs ప్రొవైడ్ చేస్తాయి. ద అనాలిసిస్ ఆఫ్ దిస్ ప్రొవైడ్స్ టు ద కంపెనీ కీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూ కంపెనీ ప్లాన్స్. ఓకే, కంపెనీ ప్లాన్స్కి న్యూ కంపెనీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన అనలైజేషన్స్ అనేవి మనకి ఈ OLTP చూపిస్తుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్లో ఒక పర్సన్కి లోన్ ఇవ్వాలి అంటే అంతకుముందు లోన్ తీసుకున్న పర్సన్స్ని అనలైజ్ చేసి వాళ్ళు పే చేసిన విధానాన్ని బట్టి ఇంకొక న్యూ రూల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. These systems acts as a link between the internal and external information of the organization. ఒక ఆర్గనైజేషన్కి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్కి మధ్య లింకింగ్గా ఈ సిస్టమ్ అనేది యాక్ట్ చేస్తుంది. ద డేటా దట్ ఈస్ స్టోర్డ్ అండ్ ప్రాసెస్డ్ బై దిస్ అప్లికేషన్ ఈజ్ యూజ్డ్ బై ద మేనేజర్స్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈ టీపీఎస్ అనేది ప్రాసెస్ చేసే డేటా ఏదైతే ఉందో ఆర్గనైజేషన్లో ఉన్న ఆల్ లెవెల్స్ ఆఫ్ మేనేజర్స్కి ఇది యూజ్ అవుతుంది. OLTPs ensures the entry of error-free data into the system since the process of validation and correction is done right in the initial stages. Hence, the information is generally error-free. The very basic point is OLTP ద్వారా వచ్చే డేటా అంతా కరెక్ట్గా ఉండాలి, ఎర్రర్ ఫ్రీగా ఉండాలి.
ఎందుకు అంటే డేటా వ్యాలిడేషన్లో కానీ డేటాని మనం స్టోర్ చేసుకునే ప్రాసెస్లో కానీ ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటే కనుక బిజినెస్ అనాలిసిస్లో ఈజీగా ఉంటుంది. OLTP ensures a fast and quicker processing of the user queries as they are able to generate answers on the basis of the real-time data that is updated immediately. ఈ OLTP అనేది ఏం చేస్తుంది, యూజర్ అడిగే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ యూజర్కి ఈజీగా అంటే యూజర్ అడిగే క్వరీకి ఈజీగా వాళ్ళ ఆన్సర్స్ జనరేట్ చేయగలిగేలాగా ఉంటారు. ఎగ్జాంపుల్ ఫర్ OLTP ట్రాన్సాక్షన్. OLTP ట్రాన్సాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే కనుక ఒక ATM సెంటర్ తీసుకుంటే సపోజ్ ఇప్పుడు ఏ కపుల్ హ్యాస్ జాయింట్ అకౌంట్. ఓకే, ఒక కపుల్కి ఒక బ్యాంక్లో జాయింట్ అకౌంట్ ఉందనుకోండి. ఒకే రోజులో డిఫరెంట్ ATMs నుంచి ఇద్దరు సైమల్టేనియస్గా మనీ విత్డ్రా చేయాలని అటెంప్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే TPS ప్రాసెస్ అనేది ఎలా చేస్తుంది అంటే అవి కొన్ని కీ నోట్స్ ఇస్తుంది అనమాట. అంటే వాళ్ళు విత్డ్రా చేయాలనుకుంటున్న మనీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ కన్నా తక్కువగా ఉండేలాగా అది అలర్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సైమల్టేనియస్గా యాక్సెస్ చేసినప్పుడు ఇద్దరు ఎంత డ్రా చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ని అది క్యాలిక్యులేట్ చేసి అనలైజ్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ కన్నా తక్కువే డ్రా చేసుకునేలాగా వాళ్ళని అలర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. దెర్ ఆర్ కైండ్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇన్ OLTP. జనరల్గా మనము OLTP ప్రాసెస్ అనేది 3 డిఫరెంట్ వేస్లో జరుగుతుంది. బ్యాచ్ ప్రాసెసింగ్, ఆన్లైన్ ప్రాసెసింగ్ ఆర్ ఆన్లైన్ వ్యాలిడేషన్ విత్ బ్యాచ్ ప్రాసెసింగ్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్యాచ్ ప్రాసెసింగ్. ఓకే, బ్యాచ్ ప్రాసెసింగ్లో ఏం జరుగుతుంది అంటే రొటీన్ షెడ్యూల్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెసింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎకనామికల్గా ఏదైనా ఒక ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. యూజువల్గా బ్యాచ్ ప్రాసెసింగ్ హ్యాండిల్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా విచ్ ఈజ్ ప్రాసెస్డ్ వెరీ రొటీన్ షెడ్యూల్. ఓకే, ఒక రొటీన్ షెడ్యూల్లో అంటే డైలీ డే టు డే జరిగే వాటి ప్రకారం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రాసెసింగ్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే ఏదైనా ఎకనామికల్ ఈవెంట్ అనేది అక్కర్ అయినప్పుడు ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇట్ రిక్వైర్స్ ఫియర్ ప్రోగ్రామింగ్, హార్డ్వేర్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్. ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ చేయడానికి మనకి ప్రోగ్రామింగ్ ఫ్యూయర్గా కావాలి, హార్డ్వేర్ అలాగే ట్రైనింగ్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ అమౌంట్లో మనకు అవసరం అవుతాయి. In this system, programs are scheduled through jobs. It allows sharing of programs and files. ఇందులో ఏంటి, జాబ్స్ లాగా ప్రోగ్రామ్స్ షెడ్యూల్ చేసుకుని ప్రోగ్రామ్స్ అండ్ ఫైల్స్ని మనం షేర్ చేసుకుంటాము. In certain cases, the rate of new data generation is very slow and hence does not require frequent updating. ఓకే, కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే ఎప్పటికప్పుడు డేటాను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక వీక్లీనో లేకపోతే 6 monthsకో 1 yearకో డేటాను అప్డేట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ద బ్యాచ్ మే బీ ప్రాసెస్డ్ ఓన్ ఏ టైమ్ బేసిస్ ఆఫ్టర్ ఏ పర్టికులర్ నెంబర్ ఆఫ్ డేటా ఎంట్రీస్ ఆర్ బిల్డప్. అంటే ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఈ డేటా అంతా ఎంట్రీ అవ్వగానే బ్యాచ్ ప్రాసెసింగ్ మనం చేస్తామన్నమాట. ద బేసిక్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ద డేటా ఎంట్రీ. వన్స్ ద బ్యాచ్ రూల్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ద డేటా ఈజ్ వ్యాలిడేటెడ్ అండ్ చెక్డ్ ఫర్ ద ఎర్రర్స్. అంటే ఒక టైం బేసిస్ ప్రకారం డేటా ఫిల్ అయిపోయాక దాన్ని బ్యాచ్ ప్రాసెసింగ్ చేశాక ఏమవుతుంది అంటే బ్యాచ్ యొక్క రూల్స్ అన్నిటినీ ఫిల్ చేశాక డేటాని వ్యాలిడేట్ చేసి ఎర్రర్స్ కోసం చెక్ చేస్తాము. బ్యాచ్ ప్రాసెసింగ్ ప్రొవైడ్స్ ఆఫ్లైన్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్. బ్యాచ్ ప్రాసెసింగ్లో ఏం చేస్తాము అంటే ఆఫ్లైన్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఫస్ట్ ఏం జరుగుతుంది, డేటా ఎంట్రీ జరుగుతుంది. ఆ డేటా ఎంట్రీని బ్యాచెస్గా మనం డివైడ్ చేసుకుంటాము. ఎప్పుడైతే మన బ్యాచ్ యొక్క డేటా ఎంట్రీ ఫుల్ అయిందో దాన్ని డేటా ఎడిటింగ్ కోసం పంపుతాము. ఇన్ డేటా ఎడిటింగ్ గుడ్ డేటా అనేది డేటా ప్రాసెసింగ్కి పంపుతుంది, బ్యాడ్ డేటా అనేది కరెక్షన్కి వెళ్తుంది. ప్రాసెసింగ్ అయిన డేటా అనేది డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది, అలానే డేటా స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. డేటా కరెక్షన్కి వెళ్ళిన డేటా కరెక్షన్స్ అన్నీ కరెక్ట్ చేయించుకుని మళ్ళీ డేటా ఎంట్రీ ఫేజ్లోకి వస్తుంది. దిస్ ఈస్ ద సింపుల్ బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఎగ్జాంపుల్స్ ఫర్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఇంక్లూడ్స్ ఇన్వెంటరీ క్వెరీ, వెబ్సైట్ షాపింగ్ ట్రాన్సాక్షన్, ఈ బ్యాంకింగ్ అకౌంట్ విత్డ్రాల్ ఎక్సెట్రా. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట.
ద పేరోల్ సిస్టమ్ వేర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాసెస్డ్ ఆన్ ఏ వీక్లీ ఆర్ మంత్లీ బేసిస్. ఓకే, పేరోల్ సిస్టంలో ఏమవుతుంది, వీక్లీ కానీ మంత్లీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ప్రాసెస్ చేస్తాం. మనకి ఫెమిలియర్గా ఉన్న ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ తీసుకున్నట్టయితే కాలేజ్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఉన్నాయనుకోండి. ఓకే, స్టూడెంట్ మార్క్స్ అనేవి ఎవ్రీ 6 monthsకి గ్రేడ్స్ అనేవి మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి, డేటా అనేది మనకు వస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం బ్యాచ్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. సెకండ్ వన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ద ఆన్లైన్ ప్రాసెసింగ్ ప్రాసెస్ ఈచ్ డేటా ఎంట్రీ యాజ్ అండ్ వెన్ ఇట్ ఎంటర్స్ ద సిస్టమ్. ఆన్లైన్ ప్రాసెసింగ్ ఏమవుతుందంటే డేటా ఎంటర్ అయిన వెంటనే అది ప్రాసెసింగ్కి వెళ్ళిపోతుంది. ద డేటా ఈజ్ వ్యాలిడేటెడ్ దేర్ and in case of any correction required the same are requested on the spot. బ్యాచ్ ప్రాసెసింగ్లో లాగా కాకుండా డేటా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడే వ్యాలిడేషన్కి వెళ్తుంది. కరెక్షన్స్ ఏమన్నా ఉంటే స్పాట్లోనే కరెక్షన్స్ జరుగుతాయి. దిస్ ఈజ్ పర్హాప్స్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ ప్రాసెసింగ్ అగెన్స్ట్ ద బ్యాచ్ ప్రాసెసింగ్ యాజ్ ద కరెక్షన్స్ ఆర్ మేడ్ ఇమీడియట్లీ. ఓకే, బ్యాచ్ ప్రాసెసింగ్లో లాగా కాకుండా అప్పటికప్పుడు మనం కరెక్షన్స్ చేసుకుంటాం కాబట్టి బ్యాచ్ ప్రాసెసింగ్ కన్నా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనేది ఇట్ హ్యావ్ మోర్ అడ్వాంటేజెస్. ద అదర్ అడ్వాంటేజ్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, ఇది వెరీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. Since the data is updated immediately, users from anywhere can get access to the real-time information. Okay, the simple example వచ్చేసరికి ఇప్పుడు మనం జీమెయిల్ ఓపెన్ చేయాలనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాము, రెండిట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక అక్కడికి వెంటనే మనము కరెక్షన్స్ చేసుకుని మనకి కావాల్సిన రియల్ టైం ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేసుకుంటాము. దీనికి వచ్చేసరికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాంకింగ్ సిస్టమ్ అన్నమాట. Money withdrawn from any ATM is immediately reflected in the account statement of the individual immediately. ఇప్పుడు మన ఏదైనా ఒక ఏటీఎంకి వెళ్ళి మన అకౌంట్లో నుంచి మనం ఏదైనా విత్డ్రాల్ చేస్తే కనుక బ్యాంక్ అకౌంట్లో మన ఇండివిజువల్ అకౌంట్లో ఇమీడియట్గా స్టేట్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే మనకున్న అమౌంట్లో నుంచి మనం డ్రా చేసిన అమౌంట్ని తీసేసి మనకు అక్కడ స్టేట్మెంట్ అనేది వస్తుంది. It has more examples like month-end tax calculation, data transformation, data analysis, etc. This is the diagram for online processing. Data entry అవ్వగానే డేటా ఎడిటింగ్లోకి వెళ్తుంది. there is no batches అన్నమాట. అంటే ఈచ్ డేటా ఎంట్రీని డేటా ఎడిటింగ్లో if it is good data it going to the data processing, then it go to the data storage. అలానే డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ ఫార్మేట్లో డేటాని ప్రాసెస్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ డేటా దెన్ ఇట్ గో టు ద డేటా కరెక్షన్ స్టేజ్ అండ్ దెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద డేటా ఎంట్రీ ఫేజ్. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ద థర్డ్ వన్, ఆన్లైన్ ఎంట్రీ విత్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఇందులో ఏమవుతుంది అంటే ఆన్లైన్ ప్రాసెసింగ్ విత్ బ్యాచ్ ప్రాసెసింగ్ అనమాట. ఇట్ ఈస్ ఎ హైబ్రిడ్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ వేర్ ద డేటా ఈస్ చెక్డ్ ఫర్ ఇట్స్ వ్యాలిడిటీ just as it enters but it is processed at a later stage. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్ ఎంట్రీ విత్ బ్యాచ్ ప్రాసెసింగ్లో డేటా ఎంట్రీ అవ్వగానే చెకింగ్కి వెళ్తుంది, బట్ ప్రాసెసింగ్ అనేది జరగదు. అంటే ఇలా చెక్ అయిన డేటా మొత్తం ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి ఆ బ్యాచ్ ఫుల్ అయ్యాక అప్పుడు మాత్రమే ప్రాసెసింగ్కి వెళ్తుంది. ద డేటా స్టోర్డ్ ఇన్ ఆన్లైన్ బట్ నాట్ ప్రాసెస్డ్. ఎగ్జాంపుల్, orders that are taken on the phone are entered into the system the moment they are being taken but may be processed later on. మనం తీసుకున్న ఆర్డర్ అనేది స్పాట్లోనే తీసుకుంటారు, బట్ ప్రాసెస్ జరగడానికి నెక్స్ట్ లేటర్గా జరుగుతుంది. దిస్ ఈజ్ బెటర్ దాన్ ద బ్యాచ్ ప్రాసెసింగ్ యాజ్ బెటర్ ఎడిటింగ్ ఆఫ్ ద డేటా కెన్ టేకెన్ ప్లేస్ సిన్స్ ద సోర్స్ ఆఫ్ ద డేటా జనరేషన్ ఈజ్ స్టిల్ ఆన్లైన్. బ్యాచ్ ప్రాసెసింగ్ కన్నా ఇది బెటర్ ఎడిటింగ్ అని చెప్తున్నాము. ఎందుకు అంటే ఆన్లైన్లోనే డేటా జనరేషన్ అనేది జరుగుతుంది. హియర్ ఇట్ ఈస్ ద డయాగ్రామ్. డేటా ఎంట్రీ చేశాక డేటా ఎడిటింగ్ జరుగుతుంది, బట్ గుడ్ డేటా అనేది డైరెక్ట్గా డేటా ప్రాసెసింగ్కి వెళ్ళకుండా బ్యాచ్గా ఫామ్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో ఆ డే మొత్తం మీద వచ్చిన ఆర్డర్స్ అన్నీ తీసుకుని ఒక సర్టైన్ బ్యాచ్ కంప్లీట్ అయ్యాక దాన్ని షిప్పింగ్ చేస్తారు. దిస్ ఈస్ ద సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. సో అలాగా మనకి ఆన్లైన్ ఎంట్రీ బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ద ఓఎల్టీపీ మోడల్. ఓఎల్టీపీలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే రిలేషనల్ డేటా మోడల్లో స్టోర్ అవుతుంది. రిలేషనల్ డేటా మోడల్ అంటే ఏంటి అంటే సింపుల్, మనకి 2 dimensional టేబుల్స్ ఎలా అయితే ఉంటాయో
టేబుల్స్ ఫార్మేట్లో డేటా స్టోర్ అవుతుంది. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఎంటిటీసు రిలేషన్షిప్ డయాగ్రామ్ యూజ్ చేసుకుని ఈఆర్ మోడల్ అనే డయాగ్రామ్లో మనము చూపిస్తాము. టేబుల్స్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలమ్. ఓకే, అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మనకి 4 టేబుల్స్ ఉన్నాయి, క్లాసు, స్టూడెంటు, ప్రొఫైలు, యూనివర్సిటీ. ఈ టేబుల్స్లో ఒక్కొక్క దానికి క్లాస్ అంటే క్లాస్ నేము, సెక్షను, ఇలా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. స్టూడెంట్ అంటే స్టూడెంట్ నేము, రోల్ నెంబరు, ఇలా డిఫరెంట్ కాలమ్స్ ఉండి ఒక్కొక్క కాలమ్కి సంబంధించిన ఒక్కొక్క ఎలిమెంట్ డేటా అనేది అందులో స్టోర్ అవుతుంది. యూజువల్గా మనం రిలేషనల్ డేటా మోడల్లో రోని కాలమ్ని ఏమని పిలుస్తాము అంటే టుపుల్ అంటాం అనమాట. ద క్లాస్ సెక్షన్ అండ్ ద స్టూడెంట్ రోల్ నెంబర్ ఫ్రమ్ ద క్లాస్ అండ్ ద అడ్రస్ ఫీల్డ్స్ ఫ్రమ్ ద టేబుల్ స్టూడెంట్ ప్రొఫైల్ ఆర్ సెలెక్టెడ్. ద స్టూడెంట్ రోల్ నెంబర్ లింక్స్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 2 టేబుల్స్ అండ్ సబ్సెట్స్ ఆర్ జాయిన్డ్. ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ టేబుల్, క్లాస్ టేబుల్ అనే 2 టేబుల్స్ తీసుకుంటే కనుక స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ నేము, రోల్ నెంబరు ఉంటాయి. క్లాస్ తీసుకున్నాం అనుకోండి, క్లాస్ నేము, క్లాస్లో ఉన్న వాళ్ళ రోల్ నెంబరు, క్లాస్ నేము తీసుకున్నాం అనుకోండి. ఈ 2 టేబుల్స్ని జాయిన్ చేయాలి అంటే కామన్గా మనకున్న రోల్ నెంబర్ని బేస్ చేసుకుని ఆ 2 టేబుల్స్ని మనము జాయిన్ చేస్తాము. The limitations for OLTP. It becomes difficult to use OLTP as the volume of data increases. Data volume అనేది ఎక్కువ అయినప్పుడు ఈ OLTPని యూజ్ చేయడం కష్టం అవుతుంది. The OLTP focuses more on recording than on providing an analytical view of point of the data. మనం చెప్పుకున్నట్టు OLTP అనేది ఓన్లీ ట్రాన్సాక్షన్ మీదే ఫోకస్ ఉంటుంది. డేటాని అనలైజ్ చేయడంలో ఇట్ షుడ్ నాట్ డన్ ఎనీథింగ్. Since the data is very detailed in nature, it does not support strategic decision making. డేటా ఎంత డీటెయిల్డ్గా ఉన్నా కానీ అనలైజ్ చేయకుండా మనం డేటాని స్ట్రాటజికల్గా డెసిషన్ మేకింగ్ అనేది చేయలేము. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఫర్ OLTP. The summary for this video: online transaction processing. There are batch processing, online processing with batch processing. These are the reference textbooks. Thank you.